హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కరివేపాకుతో కమ్మగా ఉండే పులిహార అండి. రేపు ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం కదా, చింతపండు నానబెట్టి ఎక్కువ ప్రాసెస్ లేకుండా తక్కువ టైంలో చేసుకునే పులిహార అయితే చూపించేస్తాను. దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు, ఒక 10 నుంచి 12 వరకు మిరియాలు, సన్నగా బారుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక 4 వరకు వేసుకొని ఇవన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కొంచెం దోరగా వేగాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసేసుకోండి. మెంతులు కూడా కొంచెం వేగాలి. మెంతులు కూడా కొంచెం వేగాక దీంట్లోకి ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకోండి. కరివేపాకును శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని వేసేసుకోండి. ఒక గుప్పెడు కంటే కొంచెం ఎక్కువ వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి, ఇంకొచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము. మనం వేసుకున్న కరివేపాకు పల్లీలు చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కలుపుకున్నాక దీంట్లోకి మనము తీసుకున్న రైస్ని బట్టి చింతపండు అనేది వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకొని ముందే కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. గ్లాస్ రైస్కి ఒక చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. చింతపండు విడదీసేసుకొని చక్కగా తాలింపులో వేసేసుకొని ఇది కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకు చింతపండు మనం వేసుకున్న పల్లీలు అన్నీ ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారబెట్టేసుకుందాము. ఎక్కువ టైం అస్సలు పట్టదండి, అస్సలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ పులిహార అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మిక్సీ జార్లోకి వేసేసుకొని చల్లారిపోయినవన్నీ కొద్దిగా ఉప్పు వేసుకొని ఇందులోకి చిన్న ముక్క బెల్లాన్ని కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. ఇదంతా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక గుప్పెడు వరకు పల్లీలు, ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకున్నాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, ఇందులోనే సన్నగా బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 3 వరకు తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఒక 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకొని తాలింపును బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనం నార్మల్గా చింతపండు పులిహార అంటే చింతపండు నానబెట్టి మళ్ళీ అది ఉడకబెట్టి ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అంత పెద్ద ప్రాసెస్ లేకుండా ఒక్కసారి ఈ విధంగా, రేపు శ్రావణ శుక్రవారం కదా, ఒకసారి ఈ విధంగా చేసి దేవుడికి చక్కగా నైవేద్యం పెట్టేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని తాలింపుని చక్క బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు తాలింపు బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే చక్కగా పొడి పొడి చేసుకొని వేసేసుకోవాలి. రైస్ మొత్తంగా వేసేసుకున్నాక దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పల్లీలు కరివేపాకు, ఇదంతా ఆ పొడిని మొత్తంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మనము పల్లీలు కరివేపాకు గ్రైండ్ చేసుకునేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చక్కగా కరివేపాకు అంతా అన్నానికి పట్టే విధంగా కరివేపాకు పొడి ఇదంతా అన్నానికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, పిల్లలు కరివేపాకు వేరి పారేయకుండా చక్కగా మనం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి చక్కగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం ఈ కరివేపాకుతో చేసుకున్న పులిహార అనేది. ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక్క 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఇదంతా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా కరివేపాకుతో కమ్మగా ఉండే పులిహార అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఎప్పుడు చేసుకునే దానికంటే కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరండి, అంత కమ్మగా ఉంటుంది. కడుపు నిండా తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.